హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో ఇక మన వాళ్ళు చేసే హంగామా అంతా ఇంతా కాదు కదా. ఇక 175 ఎపిసోడ్ స్పెషల్ అనగానే ఇంకా కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా. ఇక అవార్డుల ఫంక్షన్ అయితే చేసేస్తున్నారు మన వాళ్ళు. ఇక ఎప్పుడైనా కానీ అర్జున్ని పిలవగానే అందరూ నవ్వులే నవ్వులు. ఏం అవార్డు ఇస్తారా అని అందరూ చూస్తూ ఉన్నారు కదా. ఇక ఏ అవార్డు ఇస్తాము అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ని అడిగితే ఇమ్మాన్యుయల్ ఇక రీతు అంటుంది, ఏదో ఒకటి ఇచ్చి పంపించేసేయండి అన్నట్టుగా అనుకుని ఉంటాడు మనసులో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అందరూ నవ్వులే నవ్వులు. ఇక దాంతో మన శ్రీముఖి అయితే అర్జున్ ఎప్పుడు పిలిచినా ఎవరు వస్తారా రారా అని మేము ఎదురు చూస్తున్నప్పుడు ఎవరు ఖాళీగా ఉన్నారన్నప్పుడు అర్జున్కి ఫోన్ చేస్తే నేను గేట్ బయటే ఉన్నాను, నేనే వచ్చేస్తున్నానని చెప్పి ప్రతిసారి వస్తూ ఉంటాడు కాబట్టి రెగ్యులర్ అవార్డునైతే ఇచ్చేస్తారనమాట మన అర్జున్కి. ఇక నెక్స్ట్ మన బ్యూటీ క్వీన్ అయినటువంటి కావ్య గారు. ఇక కావ్య గారికి ఏం అవార్డు ఇద్దాము అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్న టైంలో ఇమ్మాన్యుయల్ నువ్వు చెప్పు అనగానే ఇక హాట్గా ఉంటుంది కాబట్టి హాట్ స్టార్ అని ఇస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక కొంతమంది వచ్చేసి తను సింగిల్ కాబట్టి సింగిల్ స్టార్ అని ఇస్తారు అని చెప్పి కొంతమంది అంటారు. ఎస్, నిజంగానే ఈసారి సింగిల్ స్టార్ అనేది ఇచ్చేశారు అవార్డుని. ఇక దాంతో మన కావ్య గారు ఎస్ ఇది బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది ఈ అవార్డు. కానీ ఇంతకంటే నేను సింగిల్గా ఉండేదానికంటే కూడా నాకు ఇమ్మాన్యుయల్ చూడగానే ఒకలాంటి సంతోషం కలిగింది. సో ఇమ్మాన్యుయల్తో ఉండడం నాకు చాలా బాగుంది అని చెప్పేసి ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేసింది. ఇక దాన్ని చూడగానే వావ్ అంటూ మురిసిపోతారు అసలుకి మన ఇమ్మాన్యుయల్. ఇక హరి అయితే జలస్తో ఆ ఫ్లయింగ్ కిస్ని పట్టుకునేదానికి ట్రై చేస్తుంటాడు. రే ఏంట్రా నువ్వు నా కిస్ని నువ్వు పట్టుకుంటున్నావు అని చెప్పి మన ఇమ్మాన్యుయల్ అయితే అంటూ ఉంటాడు అనమాట. ఇక ఇమ్మాన్యుయల్ అయితే గాల్లో తేలిపోతూ ఎందుకు అందరు లేడీస్కి నేనే కావాలి, నేనే నచ్చుతాను అన్నట్టుగా పాపం చాలా ఫీల్ అయిపోతూ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకొక అవార్డు అండి, అది కూడా ఎవరికి, రొమాంటిక్ స్టార్ అంట. ఎవరో మీరైతే ఊహించగలరా? నాకు తెలిసి రొమాంటిక్ స్టార్ ఎవరికి ఇవ్వాలంటే అమర్కి ఇచ్చుంటే బాగుండేదేమో, కానీ అందరూ చాలా ఫన్గా యాదమ్మ రాజుకి ఇవ్వడం సూపర్గా అనిపించింది అందరూ కలిసి. ఇక ఆ అవార్డుని పొందుకోగానే మన యాదమ్మ రాజు అయితే రెక్కలు వచ్చినట్టు ఎగిరిపోతున్నాడు. అందరూ అమ్మాయిలు వచ్చి ఆ రొమాంటిక్ స్టార్ అని ఆ అవార్డు ఇవ్వడం, వాళ్ళంతా పైన అట్లా పడిపోవడం, ఇక ఇవన్నీ చూస్తూ పక్కన వాళ్ళంతా చాలా అంటే చాలా నవ్వుకుంటూ ఉంటారు రిమైనింగ్ షోకి వచ్చిన వాళ్ళంతా. ఇక హరి అయితే కామ్గా ఉన్నాడు కదా. ఎంతమంది అమ్మాయిల మధ్య యాదమ్మరాజుని చూడగానే చాలా చాలా జలస్తో రే నువ్వు వాళ్ళందరి మధ్య ర్యాంప్ వాక్ చేసి ఎలా అనిపించిందంటే వాళ్ళందరికీ ఏ హెయిర్ డ్రైయరో ఏ మేకప్ మ్యానో వాళ్ళ పక్కన నడుచుకుంటూ పోతున్నట్టుందిరా అని చెప్పగానే పాపం తనైతే ఫీల్ అయిపోతూ ఉంటాడు యాదమ్మరాజు. కానీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి అలాంటి సటైర్లు అయితే వేసుకుంటూనే ఉంటారు. ఇలా చాలా సరదాగా సాగిపోతుంది ఈసారి స్టార్ మా పరివారంలో. ఇక ఈ అవార్డులన్నింటిలో మీకు ఏ అవార్డు బాగా నచ్చింది? ఇక కావ్య గారికి నిజంగా ఇమ్మాన్యుయల్ అంటే ఎందుకు అంత ఇష్టము? ఇవన్నీ చూడాలంటే ఈ వారం స్టార్ మా పరివారాన్ని చూడాల్సిందే. ఇన్ని రోజులు బిగ్ బాస్లో ఇమ్మాన్యుయల్ ఉండేసరికి పాపం చాలా మిస్ అయిపోయారు కావ్య గారు. సో ఇక ఇమ్మాన్యుయల్ వచ్చాడు కదా, ఇక చాలా బాగుంటుందిలేండి. ఇక ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్